Welcome to the last land of India. This is Dhanushkodi. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను భాస్కర్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడైతే ధనుష్కోడి ఫుల్ లెంగ్త్ వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఇంతవరకే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనమైతే ధనుష్కోడి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. మనం వెళ్ళే దారిలో మనకి ఇక్కడ రైట్ సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఈ టూ సైడ్స్ అయితే మనకి ఇలాగనే ఎడర్ అయితే కనిపిస్తుంది. ముందరికి వెళ్ళి అయితే మీకు కవర్ చేసి చూపిస్తాం. మనకి ప్రస్తుతం అయితే ఇప్పుడు రైట్ సైడ్ లో వ్యూ చూడండి. ఇక్కడ కొన్ని గుడిసెలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ చాలా మంది నివసించేవారంట. 1964లో సైక్లోన్ రావడం ద్వారా ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు నివసిస్తలేరు. ఖాళీ మనకు కొన్ని గుడారాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే చూసిగా మనం అయితే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, రెండు సముద్రాలు, అటు సముద్రం ఇటు సముద్రం, మధ్యన రోడ్డు. నేను తమిళలో చెప్పినగా రెండు సముద్రాలు కలిసే ప్లేస్ ఇక్కడనే. అదొకటి మన ఇండియన్ ఓషన్ అండ్ ఇంకొకటి బే ఆఫ్ బెంగాల్. ఇండియన్ ఓషన్ మన హిందూ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం. ఆ రెండు సముద్రాలు కలిసే ప్లేస్ ఇక్కడనే. కానీ అవతల సముద్రం ఇతల సముద్రం రెండు డిఫరెంట్ ఉంటాయి. అంటే అలలు, ఒక సైడ్ అలలు ఉంటాయి, ఒక సైడ్ అలలు వస్తలేకుంటాయి. మీకు అప్పుడే క్లారిటీగా అనిపిస్తుంది. వన్ సైడ్ ఫ్లోగా వాటర్ ఫ్లో అవుతుంటే వన్ సైడ్ అల్లలాగా వస్తుంటే అదే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. మీరు కూడా ఎవరైనా ధనుష్కోడికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ అయితే మంచిగా వ్యూ ఎంజాయ్ చేసిరా అండి. అదేనమాట. ఇప్పుడైతే నేనైతే మధ్యలో వాయిస్ ఓవర్ ఇయ్యాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిన. కొద్దిగా వాయిస్ ఓవర్ మంచిగా రాలేదు, అందుకు వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇప్పుడైతే చూసిగా మనం అయితే వెహికల్ పైన ఉండి టాప్ పైన ఉండి వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మనం కూడా ఈ ప్లేస్కి రావడం మొదటిసారి కాబట్టి ముచ్చటితో ఎంజాయ్ చేసినాం. అలాగే మనం కూడా ఒక ఇంటర్ వీడియోకి అయితే క్లిప్ యాడ్ చేసిన. వన్ బ్యాక్ సైడ్ అయితే చూడండి వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుంది. రెండు సముద్రాల మధ్యన రోడ్ అంటే ఆ వ్యూ పాయింట్ చూస్తేనే మన కళ్ళు జరుపు అలా ఉంటుంది. అదేనమాట. నేనైతే మీకు మధ్యలో వాయిస్ ఇయ్యనని చెప్పినగా, అంటే ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ ఫుల్ ఎంజాయ్ చేసారు ఆ వీడియోని. ఇప్పుడు మధ్యలో వాయిస్ ఓవర్ వేయకుండా వాళ్ళు చేసిన ఎంజాయ్ని మీరు కూడా ఇప్పిస్తే, ఎందుకంటే మీరు కూడా వెళ్ళినప్పుడు అలాంటి ఎంజాయ్ని మిస్ కాకూడదని నేను మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తలేను. అదే అనమాట. ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి. బీచ్లో మాత్రం గుద్దవాళ్ళగా ఎంజాయ్ చేస్తారా. ఏం దారా నాయన. వావ్ శివా, అక్కడనే పోయేవరా, జాగ్రత్త. అదేంట్రా, నేను నా పేరు రాసుకుంటాను. యా రా రే. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ధనుష్కోడి. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ధనుష్కోడి. చూసారుగా మా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారు, గుద్దవాళ్ళగా ఎంజాయ్ చేస్తారు. అన్నా గుద్దవాళ్ళు అన్న చెడ్డి బాగుంది. అరే నువ్వు అక్కడనే పోయావు రా. రే ఇక్కడ రారా నాయనా, నీ కొంపదాలా ఇట్లా అక్కడనే పోయావు. అన్నా బాడీ బిల్డర్ ఇటు చూడనా అన్నా, ఇటు చూడనా అన్నా, చెడ్డి వేసుకున్నావు అన్నా. వావ్ అన్న, కండలు అన్న, కండలు అన్న, బాడీ అన్నా, చెడ్డి ఆవుడుదన్నా, చెడ్డి తీసుకున్నా నిన్ను కూడా. వావ్ అన్నా, సూపర్ అన్నా. అబ్బా ఇక్కడ స్టిలియా అబ్బా బాడీ బిల్డర్ మేము పోతున్నాం అబ్బా, దాబా. అరే అట్లా, అరే ముందరకు పోయితే దాండిరా. అరే ముందరకు పోయి ఆగండి రా.
ఇప్పుడైతే మీరు చూసారుగా మన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో, అందుకోసమే నేను మధ్యలో వాయిస్ ఓవర్ అన్నది ఈ ఎంజాయ్మెంట్ చూపించడానికి మీకోసమైన వాయిస్ ఓవర్ అనేది మధ్యలో ఆపేసిన. ఇప్పుడైతే చూసారుగా మనం వెళ్ళే దారిలో మనకి ఇలా అయితే ఫ్రూట్స్ అవి అంటే అక్కడ చాలా తినడానికి అయితే చాలా ఉంటాయి. అందుకే మీకు వీడియో లాస్ట్ దగ్గర చూడండి. ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకా వ్యూ పాయింట్ అయితే చూపిస్తాం, మీరు అయితే చూసేయండి. పిచ్చగా ఉన్నాయి నితిన్ ఎక్స్ప్రెస్. ఆయన చూడరా నాయన, నీ బాడీ బిల్డర్ కాకుండా చాలా మీకన్నా మీ తమ్ముడు పెద్దగా ఉన్నాడు. తమ్ముడు అరే ఏమనుకున్నారు? అరే వీడు చూడండి రా ఇట్లున్నాడు, వీడు ఈయన అవతారం. అందుకే రా ఆయన ఫ్రెండ్స్ దొరకరాకూడదు ఇట్లాంటి ట్రిప్పులకి. ఇజ్జత్ ఖరాబ్ తీస్తారు రా మీరు రియల్ అంటే. అది ఒకటి తక్కువైంది మన జీవితానికి. ఇంకా ఆరా బాబా ఏం ముద్ర లొకేషన్ సైడ్ జరిగే కొంచెం పడతారు. 10 రూపాయలు ఏమైనా తీసుకోరా తినడానికి. బాగా పైసలు లేవంటే ఇంక మేము అన్నీ కొనుక్కుంటాం. ఇక్కడ పిచ్చగా ఉన్నాయి రా లొకేషన్లో. జై బాలయ్య. అరే ఎన్నిసార్లు పడతావురా నాయన వీడియోలో? ఎవరైనా చూసి ఈడేంద్ర ఇస్తున్నా అనుకుంటారు. జరుగు కొద్దిగా చూసేటోళ్ళకన్నా మంచిగా అనిపించాలి. అగిపెట్ట మచ్చ తమ్ముడు చోటాబాయ్ ఆడ చూడు పడవ. అరే ఆగరా పడవ తీద్దాం. అరే మీ ఇది రామేశ్వరం, ఇది ధనుష్కోడి రా నాయన. మనం వీడియోలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే మనకి కిక్ వస్తుంది. కాకి ఎగిరిపోతుంది రే. ఎక్కడ అరే గాండు సవాలు ఏమన్నా కట్టుకోరా? అమ్మా బ్యూటిఫుల్ మెమోరీ ధనుష్కోడి. అన్ని ఒకటైతే తమిళనాడు బస్సులో ఒక లెక్క. గమ్మ జాతర కొట్టుకున్నట్టునే ఉన్నాయి. శివ పేరు చదువురా నీకు, నేను లాలీపాప్ ఇప్పిస్తా తర్వాత. రామేశ్వరం. ఇది ధనుష్కోడి రా. అమ్మా అరే ఎన్నాడా శివ ఇల్లు బా ఏం మాట్లాడుతున్నావు రే? సంతోష ఆయన సంతోష బ్లాగర్ పోతుండే భయ్యా. శివ చెల్సీ శివ ఏమన్నా చెల్సీ అబ్బా. కొంచెం లుంగి కట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆడవాళ్ళని చూసి నవ్వుకోరు. ఏంది నీ అవతారం ఏంది? నువ్వేంది అమ్మ బాడీ? నువ్వు బాడీ నీకోసం పెంచుకుంటున్నా అందరికి పెంచుకుంటున్నా. చూపిదు అబ్బా చూపిదు. జయన్ ఇద్దరు జాన్ జబ్బాలు జాన్ జిగేర్లు రా ఆయన. అరే ఇంకోసారి మా ఏమో ట్రిప్ కి మాత్రం మీరు రాకండి రా. మీ దోస్తాన్ వద్దు, మీరు వద్దు, మీ కథ వద్దు. అమ్మా బజరంగ్ బలి జెండాకి జై. 2000 శరణం. అరే తీస్తారా? వీడియో తీస్తున్నా కదా శివ. ఒకటి చెప్పేసి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ధనుష్కోడి అని చూపి. అక్కడ కోడి కాదు, కోడి ధనుష్కోడి కాదు. వీడియోస్ అలా ఉన్నాయా లేవరా? పోలీస్ కాక మనం చూస్తే ఎక్కేస్తాడు. వస్తున్నాయి ఆగు. ఇవన్నీ చూసుకొని పోదాం ఆగురా. వేవ్ చూద్దాం, అన్ని చూద్దాం ఆగు. అరే మనం చూద్దాం ఆగండి రైట్ గా. ఈ ప్లేసెస్ ఇవన్నీ మస్తున్నాయి ఇక్కడ కొనుక్కునేవి. ధనుష్కోడి దగ్గర కొనుక్కోవాల్సిన వస్తువులు ఇవన్నీ. ఏమైందిరా? అరే యూట్యూబ్ వీడియో పెట్టేస్తున్నారా మీరు? అంతా గలీజ్ మాట్లాడకండి. ఫస్ట్ వీడియోలు ఇవి ఆగమాగం చేయకండి. ఉన్నోళ్ళు కూడా దేనికోపోతారు. అరే దగ్గర పోయిందా? రిటర్న్ వద్దా? అమ్మ ఫస్ట్ సారి ధనుష్కోడి చూడగానే ఇంత ఉత్సాహం ఉందిరా నాయన మీకు. అరే అరే కొద్దిగా అరే అన్ని చూపిస్తారా? అరే అరే గబ్బులు ఎత్తున్నారా వీడియోలో అన్ని శివ మొత్తానికి.
తినడానికి ఫ్రూట్స్ అన్ని భలే భలే ఉన్నాయి. అరే పాపం వాళ్ళనే పడతారు కదా యూట్యూబ్లో చూడడానికి. ఏముందిరా డు నాట్ పొల్యూట్ ద ఏరియా చూపిస్తున్నా. బాగున్నాయి అవును. ఈడ చూడు శివ నీలాంటాడు ఒక్కడు ఉంటే చాలరా నా ఎమ్మడ మొత్తానికి గుడిసిపోతాను నేను. ఆల్రెడీ గుడిసిపోయాను నేను. గుడిపోయేది ఏముంది. అరే ఇదేం రా డు నాట్ లిటర్ వచ్చాను అంట. ఫాలో కొట్టకుండా కొట్టుకోపోయారా జస్ట్ మన మెమరీస్ కోసం తీద్దాం. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ధనుష్కోడి. ప్లేసెస్ అయితే పిచ్చగా ఉన్నాయి. మోహన్యాలు అయితే ఉత్సాహం ఆపుతలేరు. ఒకడొకడు ఇడుగుడుగా లుంగి కట్టుకొని తిరుగుతుంది అలా. ఇప్పుడైతే మీరు చూస్తారుగా మనమైతే నేషనల్ ఎంబ్లెమ్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే మీకు ఫుల్ కవర్ చేసి అయితే చూపిస్తున్నాను. అందుకోసమే మీకు కూడా చెప్పింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే ఫుల్ లెంగ్త్ వీడియో అయితే చూడండి. ఇక్కడైతే చూస్తుందిగా మనకైతే రెడ్ కలర్ లో కనిపిస్తుంది నేషనల్ ఎంబ్లెమ్ స్టాచ్యూ. పైన అయితే మనకు లయన్స్ సింబల్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా వచ్చే వీడియో అయితే కవర్ చేసిన. ఇప్పుడైతే చూడండి ఇదే లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటే ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ సర్కిల్ ఉంటుంది. సర్కిల్ మధ్యనే మనకు అది నేషనల్ ఎంబ్లెమ్ స్టాచ్యూ అని ఉంటుంది. ఇక్కడనే రెండు సముద్రాలు కలిసే ప్లేస్ అనేది. ఇక్కడ బ్యాక్ సైడ్ అక్కడ సైడ్ నుంచి మన వాళ్ళు అక్కడ బాత్ చేసిరు. అక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తా. అందుకే మీరు వీడియో అనేది లాస్ట్ దాకా అయితే చూడండి. వ్యూ పాయింట్ అయితే చూడండి ఎలా ఉంది రైట్ సైడ్ లో. అందుకే వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది. వస్తున్నా ఒక్క నిమిషం. ఇదే మొత్తం వ్యూ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ధనుష్కోడి. ఇన్స్టాలో వచ్చే 30 సెకండ్స్ వీడియో చూడకుండా ఇట్లా ఫుల్ వీడియో చూస్తే లొకేషన్ ఎట్లుందో మంచిగా అందరికీ అర్థమవుతుంది. ఆడ ఇట్లా ఉంటుంది ఈడ ఇట్లా ఉంటుంది మనం చెప్పడానికి జస్ట్ లొకేషన్ అప్పుడే చూపిస్తున్నాం. వస్తున్నానా బాబ్బా ఏముందిరా సముద్రం కూడా పిచ్చగా వాడు ఈరోజు నేను మొత్తం బుర్ర తింటారా బాబా. ఇక ఇక్కడ అలా ఇక్కడ ఫోటో మంచిగా చూద్దా. ఇక అమ్మ ఫస్ట్ వీడియోకి ఇంత సదా ఇస్తారు కదా నాయన మీరు. స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. అబ్బా మనలాంటి కాకేడున్నాడు సెల్ఫీ స్టిక్ పట్టుకొని యూట్యూబ్ వీడియో తీస్తుండో మళ్ళీ ఏం తీస్తుండో అతనికి తెలియాలి. ఐఫోన్ మాది ఏదబ్బా మాది మోటో. మేము కూడా ఐఫోన్ తీసుకోవాలి కొత్తది యూట్యూబ్లో వీడియో కోసమైనా. చిక్కి ఇది చాలు. ఇక్కడ పోతే అక్కడనే వస్తారు ఏమడా. ఓ తమ్ముడు ఏమో చేస్తున్నాడే. తమ్ముడు 2 నెంబర్ కూర్చున్నట్టుండు. సారీ రా తమ్ముడు డిస్టర్బెన్స్ చేసినందుకు. పిచ్చగా ఉన్నాయి లొకేషన్స్ అయితే. నా తోడా చిన్న సెల్ఫీ స్టిక్ ఉంది. అబ్బా అమ్మ బోర్డు వస్తుంది అక్కడ. వస్తున్నా బాబు వస్తున్నా బాబు వస్తున్నా. అరే వేవ్స్ అన్ని రావాలంట చూడరా జయంత్. అలా అయితే సూపర్ వస్తున్నాయి బ్యాక్ సైడ్. మా ఊళ్ళు స్టిల్స్ పోస్ట్ పెట్టేది ఇన్స్టాలో ఒక గ్రామ్కి ఒక ఫోటోకి. స్టిల్స్ ఎందుకు రా నాయనా. ప్లేస్ అయితే పిచ్చగా ఉంది ధనుష్కోడిలో బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఏరియా. అమ్మ అక్క ఎక్కుతుంది మనం కూడా ఎక్కాలి. కళ్ళు వేసారు ఇక. అబ్బా అన్నా స్కూల్లో చేసినట్టు చేయక ప్రయోగాలు.
లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ధనుష్కోడి. భయ్యా ఏం చేస్తున్నావు భయ్యా నువ్వు? లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ధనుష్కోడి. అయిపోయింది రా రే, లాస్ట్ ఇద్దాం ఒక వీడియో, ఫుల్ వీడియో తీసి పెట్టేస్తే అయిపోద్ది యూట్యూబ్ లో. లాస్ట్ వీడియోకే మొత్తం ఆగమాగం పట్టిస్తారా. ట్రావెలర్ పోతుంది ఇక్కడ. ఇట్లా ఎప్పుడు పోతామో మన డ్రీమ్ డెస్టినేషన్ ఇట్లా లడక్ పోవాలి, ఇట్లా బండి పెట్టుకొని పిచ్చ పిచ్చ సెంటర్ ఏరియా. ధనుష్కోడి సింబల్ ఇదే లాస్ట్. మొత్తం మీద గేట్లు వేసేసారు. తినడానికి జస్ట్ ఫ్రూట్స్ ఉన్నట్టున్నాయి మొత్తానికి. ఈడేవడరా నాయన ఇట్లా పొంగ పెట్టుకొని బ్లూటూత్ పెట్టుకొని ఉండడానికి చూస్తారు అందరూ. ఏదో కష్టాలు పడాలి పైకి రావాలంటే, ఇట్లా కష్టపడితేనే వస్తాం, లేకుంటే లేదు. అది తర్వాత జస్ట్ మన మెమరీస్ కోసం ఇలా వీడియోస్ తీసుకోవాలి, పెట్టుకోవాలి. బోర్ కొట్టినప్పుడు చక్కగా చూసుకుంటే ఫుల్ హ్యాపీ అయిపోతాం. బాబా ఏం ఆట పెడతారు రా తమ్ముళ్ళు మీరు ఇద్దరు. ఇస్తానా మీతోడికి చూసి వసుకుంటాడు. బాబా గుర్రం వీడియో కూడా ఉంది ఇక్కడ. ఎంతోనా మరి గుర్రం ఇక్కడ. భయ్యా భయ్యా कितना आर साइड का 100 रुपये. Hey, how much 100? Riding. One ride 100 rupees. Up and down. Up and down. హిందీ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోకుండా కూడా చాలా కష్టాలు పడుస్తుంది. 100 రూపాయలు అంటే ఎగ్దాం పైసలు ఉన్నాయి. దుడ్డు దుడ్డు అంకుల్ ఈడే పడరా ఇట్లా పట్టుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నట్టు. అమ్మా మొత్తం సాములేను, ఇటు సైడ్ ఏం లేదు చూడడానికి. మధ్యలో ఒక్కటి ఎందుకు అట్లా తిరుగుతున్నాయి వాటర్, శాండ్ ఎక్కువ. ఇంకా అమ్మగారు పిచ్చ పిచ్చగా ఉన్నాయి కొనుక్కోవడానికి అయితే. आर्ट्स में मैं आर्ट्स इरके राइड में मैं राइड इरके द लास्ट लैंड ऑफ धनुष्कोडी प्लेस అయితే పిచ్చ పిచ్చగా ఉంది. ఇట్లా ప్లేస్లకి వచ్చి పోయినా మాకు ఫుల్ పిచ్చ అయిపోతాం మనం. అయిపోయింది ఇదే లాస్ట్ మొత్తానికి. చూద్దాం గుర్రం ఎక్కుదామా, ఎక్కితే వీడియో తీయాలి పక్క. వెళ్ళాక కింద పడు. ఎక్కడ పోయారా మీరు? ఎవడు కనిపిస్తలేడు. గుర్రాన్ని వీడియో ఎక్కుతా దాండిరా. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ నుంచి ఇట్లా స్ట్రేట్ వస్తే మధ్యలో ఇది ధనుష్కోడి లాస్ట్ స్టాచ్యూ సింబల్ అక్కడ కనిపిస్తుంది. అబ్బా వీళ్ళు ఫోటోలు దిగాలంటే నెంబర్ 1 వీళ్ళే. వీడియో చూడండి రా, మెమోరీస్ ఉంటాయి మీకు. ఒక ఫోటో ఉంటుంది, ఈరోజు డిలీట్ చేస్తారు, రేపు డిలీట్ చేస్తారు, మళ్ళీ దొరకదు. ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో చూస్తే మస్తు ఫుల్ ఖుషి అయిపోతారు. భయ్యా ఇటు చూడండి భయ్యా. ఇప్పుడైతే చూసారుగా నా బ్యాక్ సైడ్ అదే నేషనల్ ఈక్వాలిటీ ఎంబ్లమ్ స్టాచ్యూ సింబల్ అదనమాట. మనకి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడమన్నా ఇందుకోసమే, అంటే మేము ప్రతి ఒక్కతోటి చాలా ఎంజాయ్ చేసినాం. అలా మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను మధ్యలో వాయిస్ వరియలేదు. బ్యాక్ సైడ్ చూస్తే నేను అటు సైడ్ రౌండ్ సర్కిల్ తిరిగి మళ్ళీ ఇక్కడి సింబల్ కాడికి అయితే వచ్చేసిన. అదే అన్నట్టు మనకు 2 సముద్రాలు కలిసే ప్లేస్ ఇక్కడ. మీరు కూడా చూసారుగా అక్కడ వెహికల్ ఎక్కి దిగిన కాంచి ఇక్కడ రౌండ్ సర్కిల్ తిరిగి మళ్ళీ సర్కిల్ దగ్గరికి వచ్చేదాకా 2 సముద్రాలు అయితే కలిసినట్టయితే మీకు కనిపిస్తాయి. అదే మనకి 2 సముద్రాలు కలిసే ప్లేస్ అయితే.
అదే మనకు సర్కిల్ దాకానే లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. ఇక్కడ నుంచే మనకు శ్రీలంకకి వెళ్ళడానికి 29 కిలోమీటర్స్ అయితే ఉంటాయంట. అంటే మనకు రామసేతు ఇక్కడ నుంచే కట్టడానికి అయితే అప్పుడు ఒకప్పుడు ప్లాన్ వేసిన ప్లేస్ ఇక్కడ నుంచే అనమాట. అందుకే ఇదే ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. అలాగే దీనిని అయితే రామసేతు అని కూడా పిలుస్తారు. మీరైతే ఇప్పుడైతే చూస్తారా మీకు వీడియో అయితే క్లారిటీ అర్థమైంటది. నేను చెప్పినగా 2 సముద్రాలు కలిసే ప్లేస్ ఇక్కడనే ద లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర. మీరు ఆ సర్కిల్ చూసారు, ఆ సర్కిల్ బ్యాక్ సైడ్ నుంచి నేను రైట్ సైడ్ ఇట్లా తిరిగి వచ్చానుగా, ఆ వాటర్ 2 కలిసే ప్లేస్ మాత్రం అక్కడనే. నేను స్టార్టింగ్ వెహికల్లో నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు దాకా అయితే వీడియో తీసిన. అటో సముద్రం ఇటో సముద్రం, ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ అని చెప్పినగా, ఆ 2 సముద్రాలు ఇక్కడనే. నేను ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ సర్కిల్ దాకా వచ్చానుగా, అయితే బ్యాక్ సైడ్ అయితే వాటర్ కలిసే ప్లేస్ అయితే అదే అనమాట. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే క్లారిటీ అర్థమై ఉంటుంది. అందుకోసమే కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఇంతవరకు చూసిన వాళ్ళు అయితే కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి వీడియో ఎలా వచ్చిందో. నేను ఈ ప్లేస్కి రావడం ఇదే మొదటిసారి కాబట్టి నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు వీడియో కవర్ చేసి అప్లోడ్ చేయాలని చూసిన. నేను నెక్స్ట్ టైం ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీకోసం మంచి క్లారిటీ తీసి, ఇది నేను నార్మల్ చిన్న ఫోన్లో తీసిన కాబట్టి వీడియో అయితే క్లారిటీగా రాలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచి ఫోన్లో తీసి మీకైతే మంచి కంటెంట్ వీడియో మళ్ళీ వీడియో తీసి, అలాగే దీనికి దగ్గరలో ఉన్న లైట్ హౌస్ వీడియో కానించి ఇక్కడ దాకా మీకు ఫుల్ కవర్ చేసి అయితే చూపిస్తా. ప్రస్తుతం అయితే వీడియో చూసి అయితే ఎంజాయ్ చేయండి. అయితే మస్తు ఎండ్ అయిపోతుంది. లాస్ట్ వీడియో ఇదే అనుకుంటా. లాస్ట్ వీడియో అంటే ఇది కాదు, లాస్ట్ వీడియో ఈ బ్లాగ్కి ఇది ధనుష్కోడి వీడియో లాస్ట్. ఇంకా వీడియోలు వస్తాయి ముందు. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో కొట్టి ఫోన్. అరే పైసలు అడిగినా చాలా ఆట పెడతారు. అరే వర్షం పడి పని బజరంగ్ బలికి బజరంగ్ 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 జై బజరంగ్ బజరంగ్. అరే పాపం యూట్యూబ్లో ఇచ్చిన ఫీల్ అవుతారు అవన్నీ. ఎవరో నాకు తెలియదు. లాస్ట్ ఏముందిరా ఫుల్ మారుతుంది గాయ్స్, ఫుల్ మారుతుంది. ఫుల్ మారుతుంది గాయ్స్.
వర్షం ఫుల్ 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 పుట్టు పుట్టు పుట్టు. అరే వర్షం పడుతుంది. మీరైతే చూసారుగా నేను స్టార్టింగ్ నుంచి ఏంటి దాకా ఇలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే నా బ్యాక్ సైడ్ చూసారు వెహికల్. నేను స్టార్టింగ్ వెహికల్ పై నుంచి ఒక వీడియో తీసిన, అక్కడి నుంచి మీకు మొత్తం కవర్ అప్ చేసుకొని మళ్ళీ వెహికల్ దాకా వచ్చే వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఇదనమాట. మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్తున్నాం అంటే పంబన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ పంబన్ బ్రిడ్జ్కి వెళ్ళిన కాడ మీకు అక్కడ కూడా వ్యూ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఇప్పుడైతే చూసారు మన ధనుష్కోడి వ్యూ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు కూడా మేము ఎలా ఎంజాయ్ చేసినాం అనేది మీరు కూడా చూసారు. అందుకే స్కిప్ చేయకుండా వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడమని చెప్పింది. ఇప్పుడైతే మనం అయితే పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి పంబన్ బ్రిడ్జ్ దగ్గరనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు వ్యూ పాయింట్ అయితే చూపిస్తే వీడియో అయితే మిస్ కాకుండా అయితే చూడండి. మేమైతే ధనుష్కోడి తీసుకొని పంబన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళబోతున్నాం. మీకు పంబన్ బ్రిడ్జ్ అయితే చూపిస్తాయి. ఇప్పుడైతే మనమే ఇదే ఎంట్రీ కనిపిస్తుంది, ఎంట్రీ అయ్యేది పంబన్ బ్రిడ్జ్. మీకు అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూపిస్తాం. మేము చూసినారుగా మీరు అక్కడ ధనుష్కోడి కాడ నుంచి వచ్చేటప్పుడే వర్షం పడుతుంది. ఇక్కడికి వస్తున్నా కూడా వర్షం అలాగే పడింది. అయితే మీకు మెయిన్ ఏంటంటే పంబన్ బ్రిడ్జ్ మీద అయితే వెహికల్స్ అయితే ఆపనియారు. మీకు మెయిన్ ముఖ్యంగా అది చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఉంటారు. ఇది వన్ వే బ్రిడ్జే కాబట్టి వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి. పోలీస్ వాళ్ళు అయితే ఒక 10 minutes 5 minutes కన్నా ఎక్కువ ఆపనియారు. వెహికల్ అయితే మనం ముందరికి వెళ్ళి పార్కింగ్ చేసుకొని చూడాలి. అదే అనమాట. ఇప్పుడైతే మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ లో బోర్డ్స్ అన్ని సీన్ అయితే మీరు పుష్ప సినిమాలు అయితే వేసింటారు. అలాగే ఇక్కడ రైట్ సైడ్ రైల్వే ట్రాక్ చూస్తుగా 2 ట్రాకులు. పక్కన ట్రాక్ అయితే అది పాత ట్రాక్, అవతల కొత్తగా అనిపిస్తుంది అదైతే కొత్త ట్రాక్. పాత ట్రాక్ ఒకప్పుడు వాటర్ ఫుల్ రావడం వల్ల అదైతే బంద్ అయిపోయిందంట. పక్కన కొత్తది రీకన్స్ట్రక్షన్ చేసిరు. అది ఇంకా ఓపెన్ కాలేదంట. అది ఓపెన్ అయినాక నేను కూడా మళ్ళీ ఒక వీడియో అయితే తీసుకొని మీకు ఫుల్ లెంగ్త్ వీడియో అయితే పంబన్ బ్రిడ్జ్ మళ్ళీ సపరేట్ ఒక వీడియో అయితే చేసా. ప్రస్తుతానికి అయితే ధనుష్కోడికి వచ్చి వెళ్ళే దారిలో పంబన్ బ్రిడ్జ్ అయితే కవర్ చేసి వీడియో అయితే మీకు చూపిస్తున్నా. అందుకోసమే మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడమని చెప్పిన. ఎందుకంటే మేము ఎలా ఎంజాయ్ చేసినామో మీకు కూడా చూపించి మీరు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ప్లేసెస్ మిస్ కాకుండా ఇలా ఎంజాయ్ చేయాలని మీకోసమే ప్రతి ఒక్కటి కవర్ చేసి అయితే చూపిస్తున్నా. అదేనమాట. వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఛానల్ అనేది ఇంకా రీచ్ ఎక్కువ పెడుతుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయించండి. అదేమంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ again and again. మీరు చేయడం వల్ల నాకు అనేది ఛానల్ రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకెన్నో వీడియో చేయాలని కోరుకుంటున్నా. వీడియో అయితే లాస్ట్ దాకా అయితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.